చిలుకూరు బాలాజీ శివాలయంలోని పంతులు గారు యువతకు ఒక మంచి మెసేజ్ని అయితే ఇచ్చారు. అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, వినండి. అందరికీ జై శ్రీరామ్ అండి. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, చిలుకూరు బాలాజీ శివాలయ సేవకుణ్ణి. మనం సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను ఇంపార్టెంట్ అని గుడికొచ్చే స్టూడెంట్ని పలకరించి పెన్ను ఇవ్వడం మొదలుపెట్టాం. అద్భుతంగా వెళ్తోంది శివయ్య అనుగ్రహం చేత. మామూలు కాదండి. భారతదేశం మొత్తంలో మీరు ఎక్కడికైనా పోండి, ఏ గుళ్ళో అయినా టికెట్ కొంటే సేవ ఉంటుంది, విఐపి వస్తే మర్యాద ఇస్తారు, డొనేషన్ ఇస్తే గౌరవిస్తారు. ఈ మూడు ఉండనివ్వండి, తప్పేమీ కాదు. కానీ ఎవ్వరు కూడా అక్కడ ఆశ్రమాల్లో కూడా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. అది చాలా బాధాకరం, చాలా నష్టదాయకం కూడా. చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి మన దేశంలో, డబ్బు మనది, పిల్లోడు మనోడు, స్లో పాయిజన్ మోటివేట్ అవుతున్నాడు. మస్జిద్ పక్క మదర్సాలు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ యూత్ని భయంకరంగా మోటివేట్ చేస్తారు. మన దేవాలయాల్లో మన పిల్లల్ని మనం పట్టించుకుందాం, ఇది కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఎవరి తప్పులు వెతకట్లేదు. ఈ కాన్సెప్ట్ ఇంకా కొంతమంది డెవలప్ చేసుకున్నా మాకు వచ్చే నష్టం ఏం లేదు, ఆనందం ఇంకా. సో దయచేసి మన దేవాలయాల్లో పిల్లలకి ప్రియారిటీ ఇద్దాం. మనం క్రితం మార్చిలో, 2023 మార్చిలో 10వ క్లాస్ ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తానికి 2,20,000 పెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫలితాలు మాకు ఇక్కడికి వచ్చి టీచర్లు, హెడ్ మాస్టర్లు చెప్తా ఉంటే పరమ సంతోషంగా ఉంటుంది. అలాగే ఈరోజు మన దగ్గరికి జగిత్యాల నుంచి మేడం గారు వచ్చారు, అనిత మేడం గారు. కాతలాపూర్ మండలం కేజీబీవీ స్కూల్ అండి, మొత్తం గర్ల్స్ ఉంటారు దాంట్లో. అద్భుతమైన కాన్సెప్ట్ అది. అలాంటి స్కూల్కి కూడా, మారుమూల ప్రాంతానికి కూడా ఎగ్జామ్ రాసే పిల్లలకి పెన్స్ పోయాయండి. ఆ మేడం వచ్చి చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం మనం 10వ క్లాస్ పరీక్ష రాసే ప్రతి స్టూడెంట్కి ఇచ్చే అవకాశం తీసుకుందాం. ఆ శివయ్య అంత శక్తిని ప్రసాదించాలి. దీనికి సహకరించే చాలామంది భక్తులకు కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు వింటున్న వీళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక చిన్న మాట చెప్తానండి. దేవుడికి బంగారం పెడతాం, వెండి పెడతాం, మీ శ్రద్ధ ఉండొచ్చు, కానీ అదో టెన్షన్. అర్ధరాత్రి మనిషిని పెట్టాలి, కెమెరాలు పెట్టాలి. అలాగే ఒకప్పుడు అన్నదానానికి విశేషం ఉంటానండి. ఇప్పుడు ఇంట్లోంచి అడుగు బయటకు పెడితే కుడి చేయి వైపు హోటల్, ఎడమ చేయి హోటల్. కాబట్టి మీ డొనేషన్ సిస్టమ్ మార్చుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. యూత్ బేస్ ప్రోగ్రామ్స్కి దేవాలయాల్లో ప్రియారిటీ ఇవ్వండి. దేవాలయాల్లో మళ్ళీ అక్కడ నా ఫోటో ఉండాలి, నా పేరు ఉండాలి, వద్దండి. యూత్ని దేవాలయానికి పిలవండి, అక్కడ ఏదైనా ప్రోగ్రాం చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వండి. నా దేవాలయం, నా దేవుడు, నా అయ్యగారు అంటే అటాచ్మెంట్ పిల్లలకు రావాలండి. మనం చాలా వరకు సినిమా వాళ్ళకి, క్రికెట్ వాళ్ళకి వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ భయంకరంగా పెంచేసాం పిల్లల దృష్టిలో. మనకి మన దేవాలయం బ్రాండ్ ఇమేజ్ పెరగాలి.